మెరుపు కలలు మెరుపు కలలు. అందరూ కలిసి నా మీద చేతులెత్తారు. నాకొచ్చిన కోపానికి ఆ రోజే నీ ఫ్రెండ్ సంగతి చెప్దామనుకొని ప్లాన్ చేసి మందు తాగించాను. ఆ రోజు ఆ పని చేసింది నువ్వా? పాపం, దానివల్ల తను ఎంత స్ట్రగుల్ అయిందో తెలుసా? పడాలనే కదా ప్లాన్ చేసింది. కానీ ఆ రోజు పులి నుంచి తప్పించుకున్న లేడి పిల్లలాగా తప్పించుకుంది. దానికి కారణం ఆ వాసుగాడు. కానీ ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. ప్రణయ్, ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది. నేను సారీ చెప్తున్నాను. ఇక మమ్మల్ని వదిలే. అసలు అది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చి ఏడుస్తుంది. నీకు దండం పెడతాను, వదిలే. అరెరెరెరెరే, పాపం సంయుక్త ప్రాబ్లంలో ఉందా? ఏడుస్తుందా? మరి చెప్పనే లేదు కదా రూపా. చూడు సంయుక్త, నీకెలాంటి ప్రాబ్లం ఉన్నా నేను తీరుస్తాను. నిన్ను రానిలా చూసుకుంటాను, ప్రామిస్. కానీ నన్ను పెళ్లి చేసుకో సంయుక్త. నా ఎదవతనం చూసి ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందరి ముందు ఎదవం చేసింది నువ్వే కదా. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసినవన్నీ మర్చిపోయి నిన్ను బాగా చూసుకుంటాను. ఏమంటావు? వద్దు ప్రణయ్, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నువ్విప్పుడిక్కడి నుంచి వెళ్ళకపోతే వాసు కాల్ చేస్తాను. వాసు వచ్చాడంటే తెలుసు కదా, దుమ్ము రేక్ కొడతాడు. ఏంటి? ఆ వాస్తుగాడు కొడతాడా? వాడిప్పుడు నన్నేమీ చెయ్యలేడు. నేను ఉస్కో అంటే డిస్కో అనే కోడి పిల్లవాడు. ఎక్స్ట్రాల్ చేస్తే మెడలు విరిచేస్తాను. వాడొచ్చి నన్నేం చేస్తాడు? ఆవేశంగా వచ్చి నన్ను చూడగానే నా కాళ్ళు పట్టుకుని బాబు బాబు వద్దు వద్దు నీకు దండం పెడతాను అని అడుక్కుంటాడు. అవసరమైతే వాడి ముందే మీ ఇద్దరిని నన్నే కొడతావా? ప్రణయ్, వదిలే ప్రణయ్. ఇంకొకసారి ఆయన గురించి చులకనగా మాట్లాడితే నిలువున చీరేస్తాను. అంటాను, ఇంకా అంటాను. వాసు నేనేం చెప్తే అదే చేస్తాడు. వాడిపున్నా బానిస. ఎక్కువ మాట్లాడితే వాడిని కాళ్ల కిందే తొక్కుతాను. వాడిని చావగొడతాను. ప్రణయ్, వదలు, వదిలే ప్రణయ్. రేయ్, ప్రణయ్, వదలవే. రూపా, నిన్ను నువ్విప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నిన్నెవడు కాపాడతాడు? నీ బావొచ్చి కాపాడతాడా? వాడిక్కడికి వచ్చే లోపే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది.